పనిచేస్తున్నారు. సో ఇన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయి. గ్లోబల్ లెవెల్లో ఇటు బంగారం పెరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు, బట్ మేజర్గా మాట్లాడుకుని వాటిల్లో ఇది ప్రప్రథమంగా మనకు అనిపిస్తోంది. కాబట్టి ఇది ఇప్పటికీ కుదురుకుంటుందా, బంగారం కుదురుకుంటుందా, లేకపోతే ఇంకా వెళ్ళే అవకాశం ఉందా? దాంతోపాటు ఇంకా ఎటువంటి పరిణామాలు? ఎందుకంటే మీరు గమనిస్తే ఇరాన్ విషయంలో అమెరికా ఎక్కడ కూడా అంటే ఫైటింగ్కి వెళ్ళేలా, అంటే యుద్ధానికి దిగేలా, విధంగా చెప్పాలంటే వారికి వెళ్ళేలా పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటి వరకు బంగారం నార్మల్గా ఉంది. ఒకవేళ ఆ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే కనుక అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు మళ్ళీ బంగారం విషయంలో కాస్త ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే అస్థిరత ఉంటుందో, ఇది కామన్ థింగ్ కదా, ఎప్పుడైతే మన ఇంట్లో పరిస్థితులు కాస్త మన భవిష్యత్తులో ఊహించుకునే సందర్భంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటామని చెప్పి అనుకున్న క్రమంలో అప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుని సేవ్ చేసుకోవాలి అనిపించినప్పుడు వెంటనే ఏం చేస్తాం? బంగారం మీదో లేకపోతే బ్యాంకులో డబ్బులు పెట్టడమో, అంటే బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడమో, లేకపోతే భూమి మీద పెట్టడమో, బంగారం మీద పెట్టడం చేస్తూ ఉంటాం. భూమి మీద పెట్టాలంటే అది రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్నప్పుడు తీసుకోవాల్సింది. బట్ అటు కాదు ఇటు కాదు, కాస్త కొంత మొత్తంలో ఉంది, ఒక వేలలోనే ఉంది అనుకున్నప్పుడు బంగారం మీదకి వెళుతుంది మనసు ఎవరికైనా. మరి ముఖ్యంగా మహిళలకైతే అది ఆర్నమెంట్స్ రూపంలో ఉంటే ఆర్నమెంట్లో ఉంటుంది, లేకపోతే ఒక చిన్న బార్ లాంటిది తీసుకుంటే కనుక ఇంట్లో ఉంటుంది, అంటే చిన్న ముక్క కనుక తీసుకుంటే ఇంట్లో ఉంటుంది అని చెప్పి ఈ క్యాలిక్యులేషన్స్ మీద వెళ్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ప్రస్తుతం ఇది గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవాలి. ఎందుకంటే కొనేవాళ్ళకి బహుశా ఇది ఒక గుడ్ కైండ్ ఆఫ్ న్యూస్. అఫ్కోర్స్ పూర్తి స్థాయిలో కాదు, ఎందుకంటే 1,00,000 వెళ్తేనే గొప్ప అనుకున్నది ఇప్పుడు 2 లక్షలు తాకబోతోంది. దట్టు 1,50,000 అయిపోయింది, 50-60 అయిపోయింది ఏకంగా. కాబట్టి బంగారం గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? బంగారం ధర తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా కంటిన్యూ కాబోతుంది అనుకుంటున్నారా? ఒకవేళ అయితే ఎందుకు? మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ మనం చూడొచ్చు, నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది రేట్స్లో కూడా. ఎన్డీ అనేది మీరు చెప్పినట్టు 420 ఎన్డీ ఈరోజు 360కి వచ్చింది పర్ కేజీ వచ్చేసి. సో కరెక్షన్ అనేది ఉంది మార్కెట్లో. జియో పొలిటికల్ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా ఒక 20,000 to 30,000 తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్డీలు కానీ బంగారంలో కూడా కానీ మీరు చూడొచ్చు, ఇంకా 5-6 వేలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తగ్గుతుందని జనాలు ఇంకా తగ్గడం కోసం వెయిట్ చేయకండి. మ్యాక్సిమం ఎంత అయితే మీరు డైలీ అలా స్తోమత బట్టి 1 గ్రామ్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ దాన్ని కలెక్ట్ చేసుకుంటే ఉండండి, పర్చేజ్ చేస్తే ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది ఇంకా పెరుగుతుందని మొత్తం ఇన్ఫర్మేషన్, జియోపొలిటికల్ కండిషన్స్ అనేది బాగాలేవు, ఇంకా 100% మళ్ళీ రీబ్యాక్ అవుతుంది ఇది. ఇప్పుడు తగ్గడానికి రీజన్స్ అంటే మీరు చూడొచ్చు, ఎన్డీ అనేది 35,000 రూపీస్ పర్ కేజీ ఉండే ఒక 3 years బ్యాక్. అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రయాణం 4,25,000 వరకు వచ్చింది. సో ఎవరైతే దీనిలో ఇన్వెస్ట్ చేశారో పెద్ద పెద్ద నివేశకులు, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. దానివల్ల చాలామంది ఈ ఎగ్జిట్ అయ్యే వల్ల ఈ కమోడిటీస్లో సిల్వర్ బార్స్ ఎవరైతే పర్చేజ్ చేసి ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ అయ్యారో దానివల్ల ఈ రేట్స్ అనేది చాలా పడిపోయినాయి. ప్లస్ జియోపొలిటికల్ కండిషన్స్ కూడా ఉన్నాయి దాని వెనకాల. మీరు చూడొచ్చు, ఈ ట్రంప్ ఇరాన్ మీద ఈ వార్ సిచ్యువేషన్స్, అరేబియన్ సీస్లో షిప్స్ పంపించడము, దానివల్ల కొంచెం టెన్షన్స్ వల్ల కూడా ఈ ప్రెషియస్ మెటల్స్ అనేది గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరిగినాయి. సో ఇప్పుడు మళ్ళా మొన్నటి వరకు న్యూస్ వచ్చింది ఏంటంటే, ఈ వార్ కాకుండా మనం పీస్ టాక్తో దీన్ని సరిదిద్దుకుంటాం అని మాట వచ్చింది. దానివల్ల మళ్ళీ ఇది ఎన్డీ అనేది తగ్గుతుంది. నాకు తెలిసి ఇంకొక 20-30 వేల వరకు తగ్గచ్చు ఎన్డీ. బంగారం కూడా మీకు కరెక్షన్ వస్తుంది, ఒక 10,000-15,000 వరకు కరెక్షన్ వస్తుంది. ఒకవేళ బడ్జెట్లో మీకు ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించారు గోల్డ్ సిల్వర్ మీద అంటే 100% ఇంకా తగ్గుతుంది గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ కూడా తగ్గుతుంది. ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. తగ్గియాలు ఇంపోర్ట్ ట్యాక్సెస్ వగైరా తగ్గిస్తే 100% గోల్డ్ రేట్ సిల్వర్ రేట్లో మీరు ఇంకా రిలీఫ్ చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కొనేలాగా మళ్ళీ ఎండి బంగారం షాపులు అన్ని కలకలాడతాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బిజినెస్ చాలా టైట్గా ఉంది, ఇక్కడ కస్టమర్స్ లేరు. సేల్స్ అనేది 70 to 80% తగ్గిపోయినాయి. సో మేము కూడా ఇదే ఆశిస్తున్నాం తగ్గాలని. నేను అదే అంటానండి, ఎవ్రీ రేట్ ఎవ్రీ డిప్ బై. కొంచెం తగ్గినా దాన్ని మనము 10,000 ఉన్నా, ఇంట్లో 20,000 ఉన్నా, ఎక్సెస్ ఏ మనీ మీద ఎక్స్ట్రా ఉన్నా దాన్ని మీరు గోల్డ్ సిల్వర్ కింద కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి.
1 గ్రామ్ 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ ఉన్న సోమతలు 10 గ్రామ్స్ కొనండి. గోల్డ్ సిల్వర్ ప్రెషియస్ మెటల్స్ 100% మళ్ళీ పెరిగేది అవి. ఇప్పుడు చూడండి ఫిజికల్ కూడా అయిపోయింది, ఎస్ఐపిస్ కూడా అయిపోయినాయి. మీరు మంత్లీ మీ సేవింగ్ ఎస్ఐపిస్లో కూడా పెడతారు, ఫిజికల్ గోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు. గోల్డ్ అనేది 60 to 65% మీ ప్రొఫైల్లో పెట్టుకోండి. దాంతోపాటు 30 to 40% సిల్వర్ పర్చేజ్ చేసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో. అది డౌన్ అయిన కారణం ఎట్లయితే నేను చెప్పానో చాలామంది లార్జ్ క్వాంటిటీలో పెట్టి ఈరోజు ఎగ్జిట్ అయ్యారు. సో దానివల్ల కొంచెం రేట్ ఫ్లక్చువేషన్ వచ్చింది. జియోపొలిటికల్ కండిషన్స్ వల్ల కూడా ట్రంప్ డిసిషన్స్ వల్ల. సో మ్యాక్సిమం 101% గ్యారంటీ మళ్ళీ ఇది పెరిగేదే. ఎన్డీ అయినా మీకు 7 to 8 lakhs రూపీస్ పర్ కేజీ కనిపిస్తుంది. గోల్డ్ అయినా మీకు 2 lakhs ప్లస్ కనిపిస్తుంది తులం. సో దీన్ని మీరు ఇంకా తగ్గుతుందని వెయిట్ చేయకండి. మోస్ట్లీ సిల్వర్లో 10-20,000 రూపీస్ ఇంకా కరెక్షన్ ఉండొచ్చు, ఎన్డీలో 5 నుంచి 10,000 వరకు. కానీ నేనైతే ప్రతి కస్టమర్కి అందరు జనాలకి చెప్పేది ఒక్కటే, మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎంత మాత్రం మీ దగ్గర క్యాష్ ఉంటే 5 grams క్యాష్ ఉంటే 5 grams కాయిన్ తీసుకోండి, 1 gram కాయిన్, అన్ని విధాలుగా మీరు గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి. అదే అండి కొనుక్కోవాలనే అంట నేనైతే. మీరు మళ్ళా మీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పెళ్ళి వచ్చే టైం వరకు ఆగుతారు, మళ్ళీ అక్కడ ఒకవేళ ఇంకా ఎక్కువ పెరిగిపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట. సో ఇది ప్రెసెంట్ మంచి ఛాన్స్, 15 to 20% కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కస్టమర్స్ నేను చెప్పినట్టు 60 to 70% యాక్చువల్లీ సేల్స్ లేవు. ఇక్కడ ఏమన్నా ఉన్నా మీకు పాత పట్టగొలుసులు ఇచ్చి కొత్త పట్టగొలుసులు తీసుకోపోవడం, ఎక్స్చేంజ్ తప్ప డైరెక్ట్ వచ్చి కొనడం అంటే వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. రేట్ ఎగ్జాక్ట్లీ ఏదైతే 1000 రూపాయలు దొరకాలో వస్తువు అది డైరెక్ట్ 6,000 అయిపోయింది ఆ రేట్ వల్ల, ఫ్లక్చువేషన్ వల్ల. సో కస్టమర్స్ అనేది చాలా మంది బాధపడుతున్నారు. పెళ్ళి ఉన్న వాళ్ళకి 100 గ్రామ్ కొనేటోళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు 10 గ్రామ్ అన్నా కొనుక్కొని పోతున్నారు. కానీ రేట్ వల్ల చాలా డిప్ అయితే ఉంది, మార్కెట్ చాలా